హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఒక మాయా నౌక గురించి తెలుసుకున్నాం. ఇది మనుషులని మాయం చేస్తుంది. ఆ నౌకలో ఉన్న వాళ్ళంతా ఏమయ్యారు, వాళ్ళు మాయమైతే నౌకకు ఏమీ కాలేదెందుకు, సరిగ్గా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. చరిత్రలో జరిగిన కొన్ని రకాల ఘటనలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఎలెన్ ఆస్టిన్ అనే ఒక నౌక. దాని కథ చందమామ కథలా ఉంటుంది, కానీ అది మిగిల్చిన సస్పెన్స్ ఆశ్చర్యం కలిగిస్తుంది. నౌక ప్రయాణంలో ఏదో ప్రత్యేకమైన ఘటనగా మిగిలిపోయింది. ఇప్పటికీ దీని గురించి కథలుగా చెప్పుకుంటారు, కానీ ఇప్పటి వరకు ఎవరి మిస్టరీని ఛేదించలేదు. అందరివి అంచనాలే అయ్యేలా సస్పెన్స్గా మిగిలిపోయింది. ఇది సైన్స్కి కూడా అందరి విచిత్రంగా మిగిలిపోయింది. ఇవాళ ఈరోజు ఈ మాయా నౌక గురించి అయితే వివరంగా తెలుసుకుందాం. ఎలెన్ ఆస్టిన్ అనేది 200 అడుగుల పొడవైన భారీ నౌక. 18వ శతాబ్దంలో పెద్ద నౌకల్లో అది ఒకటి. 1854లో దాన్ని తయారు చేశారు. అది లండన్లోని లివర్పూల్ నుండి న్యూయార్క్ మధ్య రాకపోకలు సాగించేది. 1800 టన్నుల బరువున్న నౌక సముద్రంలో వెళుతుంటే ఓ కొండ వెళ్తున్నట్లే ఉండేది. ఇది అట్లాంటిక్ సముద్రంలోని ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ జోన్లో వెళ్ళేది. 1881లో జరిగిన ఓ ఘటన. ఎప్పట్లాగే ఆ రోజు లండన్ నుండి న్యూయార్క్కి వెళ్లేందుకు నౌక బయలుదేరింది. అట్లాంటిక్ మహాసముద్రంలో వెళ్తున్నప్పుడు దారిలో మరో నౌక కనిపించింది. సరగో సముద్రం ప్రాంతానికి దగ్గరలో కనిపించిన ఆ నౌక అత్యంత అందంగా ఉంది. చెప్పాలంటే సముద్రంపై ఓ అద్భుతంలా అది కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే ఆ నౌకలో ఎవరో ఉన్నట్లు కనిపించలేదు. పైగా ఆ నౌక ఓ పద్ధతి పాడు లేకుండా అలా సముద్రంలో ఊగుతుంది. ఎలెన్ ఆస్టిన్ నౌకలోని కెప్టెన్ ఆ నౌక నచ్చింది. నిజంగా అందులో ఎవరూ లేకపోతే దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు. ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్ తన నౌకలోని కొంతమందిని ఆ కొత్త వింత నౌకలోకి పంపాడు. అందులో ఎవరూ లేకపోతే దాన్ని ఆక్రమించుకోమని ఆదేశించాడు. ప్రత్యేక తాళ్లతో ఆ నౌకలోని ప్రవేశించిన కొందరు లోపలికి వెళ్ళి అంతా వెతికారు. అక్కడ ఓ వ్యక్తి కూడా కనిపించలేదు. పోనీ ఎవరైనా దాడి చేసి అందులో వాళ్ళను చంపేశారా అంటే అలాంటి దృశ్యాలు లేవు. ఒక్క శవం కూడా ఆ ఓడలో లేదు. పైగా ఆ నౌకలో అన్ని రకాల ఆహార పదార్థాలు, చమురు, ఇలా నౌక ప్రయాణికి కావాల్సిన అన్ని సమృద్ధిగా ఉన్నాయి. మనుషులకు కావాల్సిన బట్టలు, వస్తువులు కూడా ఉన్నాయి. దాంతో అందులోకి వెళ్ళిన కొందరు ఆ నౌకను ఆక్రమించుకున్నట్లుగా ప్రకటించారు. దాంతో కెప్టెన్ గర్వంగా ఫీల్ అయ్యాడు. న్యూయార్క్కి తన ఆధారంగా సరికొత్త నౌక వస్తుందని సంబరపడ్డాడు. 2 రోజుల తర్వాత ఎలెన్ ఆస్టిన్ నౌక వెనుక మాయా నౌక కూడా బయలుదేరింది. అయితే బెర్ముడా ట్రయాంగిల్ జోన్ దగ్గరకు రాగానే భయంకరమైన తుఫాను వచ్చింది. దాంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆ పరిస్థితుల్లో 2 నౌకలు చెరో దిక్కుకు వెళ్ళిపోయాయి. సముద్రం, నీరు, వాతావరణ మార్పుల వల్ల ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్ ఆ కొత్త నౌక ఎక్కడుందో గుర్తించలేకపోయాడు. తుఫాను వెళ్ళిపోయింది. దరిదాపుల్లో ఎక్కడా కూడా ఆ నౌక కనిపించలేదు. దాంతో కెప్టెన్కు టెన్షన్ వచ్చింది. తాను పంపించిన సిబ్బంది ఉన్న నౌక ఎక్కడుందో ఏమో అని భయపడ్డాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ నౌక వింత నౌక కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూస్తే మళ్ళీ అందులో ఒక్కరూ లేరు. కెప్టెన్ షాక్ అయ్యాడు. వాళ్ళంతా ఏమయ్యారో అర్థం కాలేదు. నౌక మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దాంతో అందులో వాళ్ళు ఏమయ్యారో తెలుసుకునేందుకు మరికొందరిని ఆ నౌకలోకి వెళ్ళమని ఆదేశించారు. వారు వెళ్ళేందుకు నిరాకరించారు. దాంతో కెప్టెన్ కూడా వెళ్ళేందుకు సాహసించలేదు. అలా ఆ నౌకను సముద్రంలోనే వదిలేశాడు. ఇప్పటికీ తెలియని మిస్టరీ ఇది. ఈ సిబ్బంది ఏమయ్యారో ఎవరికీ తెలియదు. దీనిపై రకరకాల కథనాలు వచ్చాయి, కానీ దేనికి ఆధారం లేదు. ఓ అంచనా ప్రకారం ఆ నౌక మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. గ్రహాంతర వాసులే వారిని మాయం చేసి ఉంటారని వాదన ఒకటి ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ వల్ల వారంతా చనిపోయారు ఉంటారని వాదన మరొకటి ఉంది. వారంతా చనిపోయినట్లయితే మరి నౌక ఎందుకు దెబ్బతీయకుండా చక్కగా ఉందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇలా ఈ ఘటనగా మిస్టరీగా మారిపోయింది.
వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.